అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులైతే పడబోతున్నాయండి. ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో యూట్యూబ్ అందరికీ చూపించడం జరుగుతుంది. మీరు లైక్ చేయకపోతే ఎవరికి యూట్యూబ్ చూపించదు. దయచేసి లైక్ చేయండి. చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పంట నష్ట డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి రైతు రుణమాఫీ డబ్బులు ఈ నెల చివరాఖరు వరకు విడుదలైతే చేస్తున్నారు. అలాగే ఎవరైతే 2 లక్షల పైబడి రైతు రుణమాఫీ డబ్బులు ఎవరైతే ఉంటాయో వారు 2 లక్షల పైబడిన డబ్బులు ఏవైతే చెల్లిస్తారో మిగిలిన 2 లక్షలు ప్రభుత్వం అయితే చెల్లిస్తారు. అయితే చాలామంది అకాల వర్షాల వల్ల పంట నష్టపోవడం అయితే జరిగింది. సో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని చేసుకోవద్దని ప్రభుత్వం అయితే భరోసా ఇవ్వడం అయితే జరిగింది. సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి 10,000 చొప్పున పంట నష్టం డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అయితే ఇవ్వాలనేది ప్రభుత్వం అయితే చూస్తుంది. అయితే రైతు బంధు అనేది తర్వాత ఎప్పుడైనా అమలు చేస్తారు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఈ యొక్క పంట నష్టం దాన్ని అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుంది. దాని గురించి అధికారులను ఎవరి పంట ఎంత నష్టమైంది, ఎంత మేరకు డబ్బులు చెల్లించాలనే కార్యాచరణ అయితే చేస్తుంది. దీని గురించి త్వరలోనే అప్డేట్ ఇస్తారు. సో అప్డేట్ రాగానే వీడియో చేస్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.